పల్నాడు జిల్లా సాతులూరు చందవరంలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిచయంలోనే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం సాతులూరులో 20 లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు. ఇక చంద్రబాబు అనుభవం అవగాహనతోనే అభివృద్ధి సాధ్యమని పవన్ విశ్వసిస్తున్నారని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాదనుకుంటే గతంలో మాత్రమే ప్రజలు నష్టపోతారని, ఒక్క ఛాన్స్ అని నమ్మి 5 ఏళ్లు ఎంత నరకం అనుభవించారో ప్రజలకు తెలుసుకోవాలని అన్నారు. సాతులూరు గ్రామానికి 1060 మందికి ప్రతి నెల 47 లక్షలు సుమారుగా పంపిణీ చేస్తున్నాం. 47 లక్షలు ప్రతి నెల. ఎప్పుడన్నా వాళ్ళు పంచారా? 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. 5 ఏళ్లు పట్టిందా లేదా? ట్రిప్పు 250 పెంచారు. ప్రాణం అప్పదా. వాళ్ళు ఉన్న గవర్నమెంట్ లోనే 3 నెలల ముందు మనం కలుపుకొని 4000, 6000, 10,000, 15,000 ఇచ్చాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ఇక్కడే చెప్పారు. ఒక తల్లి నలుగురుంటే నలుగురికి వేశారు 52,000 అని సంతోషంగా చెప్పింది. 52,000 ఒక ఇంటికి. 1,13,00,000 పైబడి వచ్చినాయి మన ఒక్క గ్రామానికి. దేశంలో ఎక్కడా లేదు ఈ తరహాలో పెన్షన్ గాని, ఈ తరహాలో తల్లికి వందనం గాని ఎక్కడ కూడా ఈ దేశంలో పంపిణీ అనేది జరగల. ఎక్కడైనా జరిగితే వాళ్ళని చెప్పమనండి. ఆ మోసం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఆ విధంగా రేపు అన్నదాత సుఖీభావం అయిపోతున్నాం. గ్యాస్ కు డబ్బు తెస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అది కూడా ఇవ్వబోతూ ఉన్నాం. ఆ రకంగా